40 ఎంపీటీసీలలో 40 మంది గ్రంథాలయం చైర్మన్ ఉన్నది, మార్కెట్ చైర్మన్ ఉన్నది. అట్లా సాధించడం, అట్లా చేసడం, ప్రతి ఒక్కరు కూడా సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టీఆర్ఎస్ ఉన్నారు. ఇవాళ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చారు. ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది జర కన్ఫ్యూజ్ ఉండి రాలే, లేకపోతే ఇంత పెద్ద సరిపోదు. కానీ ఎవరు వచ్చినా రాకుండా భయపడేది టీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రాజీవ్ లక్ష్మారెడ్డి బంగారం 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 మల్లన్న కంటే మంచివాడు. ఎందుకంటే మల్లన్న కంటే మంచివాడు, నాకంటే కూడా ఎక్కువ సేవ చేసి ఎంతో మందికి పేదలకు ఆపరేషన్ చేసి గత 20 సంవత్సరాల సేవ చేస్తూనే ఉన్నాడు. అటువంటి నాయకుడు ఎక్కడ కూడా మనకు దొరకడం మన అదృష్టం. మనకి ఇంత మంచి ఎంపీ అకౌంట్ మనకు దొరకడం మనందరి అదృష్టం. మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీల 7 నియోజకవర్గం 7 ఎమ్మెల్యేలు మనతోనే ఉన్నారు. కార్పొరేటర్లు అంతా బీఆర్ఎస్. 7 నియోజకవర్గాల్లో కార్పొరేటర్లు అంతా కూడా బీఆర్ఎస్. 200 మంది వాళ్ళకి ఎవరు కూడా క్యాడర్ లేరు, నాయకులు లేరు, మనుషులు లేరు, బూతులలో కూర్చుంటేందుకు కూడా లేరు వాళ్ళు. కాకపోతే కొన్ని అవిశ్వాసం, కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకోతే ఇష్టపడి, కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా కల్పించారు బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నట్టు. వాళ్ళు అందరూ ఓడిపోయింది ఏదైనా మంచి పని చేస్తున్నా చేసుకోలేదు. వాళ్ళ 3 నెలల్లో బట్టి వాళ్ళతో